తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అని సంబోధించడం, పోలీసు ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలంటే నేను కేవలం 7,900 కంటే ఒక్కటి కూడా నేను భర్తీ చేయను, ఎంట్రీని దాగినా నేను భర్తీ చేయనని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో మీరు కూడా చూశారు కదా. ఒకవైపు యూత్ జంజీ పీపుల్ అంతా కూడా రివర్స్ అవుతున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వాళ్ళలో నిరాశ నిస్పృహలు మరి ఆవేశాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. సో ఢిల్లీ వేదికగా మొత్తానికి ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఎట్లా చూడొచ్చండి? క్రిమినల్ వేస్ట్ అనే పదం చాలా పెద్ద పదం. అది ముఖ్యమంత్రి గారు అలాంటి పదాలను ఉపయోగించకూడదు. మరి ఎందుకు ఆయన ఆ విధంగా అన్నారో ఆయనే వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే విద్యా వ్యవస్థలో లోపాలు లేదా ప్రమాణాలు తక్కువగా ఉన్నమాట వాస్తవం, దాన్ని ఎవరు కాదంటారు. కానీ క్రిమినల్ వేస్ట్ అనే దానికి వచ్చేసరికి నిజంగానే అది అభ్యంతరకరమైనటువంటి పదమే. రెండవది, ఉద్యోగాల భర్తీకి సంబంధించి నేను ముందే చెప్పాను, కాంగ్రెస్ నాయకులు ఈ 7,000 పోస్టులు 7,000 చిల్లర పోలీస్ పోస్టులు నోటిఫికేషన్ గురించి చెప్పిన తర్వాత ఏమంటున్నారంటే డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర, అందుకని దశల వారీగా మేము వాటిని నింపుతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆ నింపేదేదో ఆ చెప్పేదేదో ఇదిగో రోడ్ మ్యాప్, ఈ 6 నెలల్లో ఇన్ని పోస్టులు నింపుతాము, లేదా ఏడాదిలో ఇన్ని పోస్టులు, ఎన్నికల నాటికి మేము ఇన్ని పోస్టులు ఇన్ని శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు నింపుతాం అనేటువంటి ఒక రోడ్ మ్యాప్ కనుక ఇస్తే ఆ రోడ్ మ్యాప్ అనుగుణంగా ప్రభుత్వ చర్యలు ఉంటే యువతలో ఒక విశ్వాసం అనేటువంటిది, ఓహో ఈ విధమైనటువంటి రోడ్ మ్యాప్ లో ఉన్నారు అనేటువంటి భరోసా కలుగుతుంది. లేకపోయేట్లయితే వివిధ పార్టీలు కావచ్చు, వివిధ సంస్థలు కావచ్చు, యువతను రెచ్చగొట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి వారు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని కనుక విస్మరించేట్లయితే సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అనేది నా అభిప్రాయం. ఓకే ఓకే సార్, చెప్పండి సాయి గారు, ఎట్లా చూస్తారు క్రిమినల్ వేస్ట్ అని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని పట్టుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడానికి కావచ్చు, ఆ ఎంట్రీని దాగినా నేను ఈ పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయడానికి కంక్లూడ్ ఇవ్వండి. అంటే నేను ఏమంటున్నా, క్రిమినల్ వేస్ట్ అనే పదాన్ని ఆయన వాడలేదు, విద్యార్థుల పైన వాడలేదు, బయట ఇంటర్ ఉన్నది కాదు, విద్యార్థుల పైన వాడలేదు. కావాలని ఏదో వక్రీకించి మాట్లాడుతున్నారు. ఆయన పదాన్ని వాడకుండా ఆ పదాన్ని దాన్ని యాడ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యార్థుల పైన యువత పైన స్పష్టమైనటువంటి గౌరవం ఉంది ఆయనకు. కావాలని ఏదో ఒక పదాన్ని దాన్ని యాడ్ చేసేసి క్రిమినల్ వేస్ట్ అనడం చాలా శోచనీయం. అది స్పష్టమైన తెలుసు అండి. ఆయన విద్యార్థుల పైనటువంటి సూచన కానివ్వండి, వాళ్ళ విద్యార్థుల దేశానికి భవిష్యత్తు రాష్ట్రానికి భవిష్యత్తు ఆయన ముందుకు మాట అది. క్రిమినల్ వేస్ట్ అనే పదాన్ని ఆయన విద్యార్థుల పైన వాడలేదు. ఏదో ఒక అనుచితంగా మాట కావాలని చెప్పి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇట్లా అన్నారట్టని మాట్లాడుతూ ఉన్నారండి. ఇలాంటి నీచమైన పత్రాలు చేయకండి. ఆయన బాహాటంగా విద్యార్థుల పైన ఆ మాట మాట్లాడలేదు, విద్య పైన మాట్లాడారు అని చెప్పి చెప్పండి. మీరు చూడండి, ఏదో అనేసిండు ముఖ్యమంత్రి గారు అనేసి అని చెప్పి బద్నాం తప్ప ఇంతగానే ఘోరంగా ఉందా? మిగిలిన ఉద్యోగాలు ఎప్పటిలో భర్తీ చేస్తారు? 100% ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలని తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద నిరుద్యోగ కుటుంబాలకు ఇచ్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. ఒక్క ఉద్యోగం కూడా తక్కువ ఇవ్వము. ఎప్పటిలోగా చేస్తారు? దాదాపు ఈ సంవత్సరం వరకు ఇవి మన డిసెంబర్ కొన్ని దాదాపు తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టమైనటువంటి ఒక వ్యవహారం చేస్తా ఉంది. కాబట్టి ఆ వివరణ ద్వారా ముందుకెళ్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే జాబ్ మేళ, వచ్చే జాబ్ వ్యవస్థ ఒక సునామీ వస్తుంది, రాసుకోండి మీరు. జాబ్ యొక్క సునామీ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. రైట్ రైట్, థ్యాంక్ యూ మెట్టు సాయి గారు స్టూడియోకి వచ్చి మరి డిబేట్లో పాల్గొన్నందుకు. అదేవిధంగా మన్నెం కోటేశ్వరరావు గారు పొలిటికల్ అనలిస్ట్, శంకరవల్ల రవికుమార్ బీజేపీ పార్టీ, మల్లెపాక యాదగిరి బీఆర్ఎస్ పార్టీ, అందరికీ కూడా ధన్యవాదాలు. చూడాలి మరి 3 పార్టీలు కూడా ఈసారి డి అంటే డి అంటున్నాయి. తెలంగాణలో అధికారం మరి ఎవరు చేజిక్కించుకుంటారు? అదే క్రమంలో ట్రయాంగిల్ ఫైట్లో మరి 4వ పార్టీ కూడా సీజేపీ కూడా ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే యూత్లో ఉన్న అసంతృప్తి, ఆగ్రహ వేషాలకు, అగ్ని జ్వాలలకు మరి ఆజ్యం పోస్తున్న నేపథ్యంలో రానున్న రాజకీయాల్లో మాత్రం ఖచ్చితంగా ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. ఎవరికి కూడా ఖచ్చితమైన మెజార్టీ వస్తుందని చెప్పలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇవాల్టి చర్చ రచ్చ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.